హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ఈరోజు చేపల ఫ్రై సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. చాలా తక్కువ ఆయిల్తో చేసే ఈ ఫిష్ ఫ్రై చాలా బాగుంటుంది. మనం తయారు చేసుకున్న ఈ మసాలా అంతా చేప ముక్కలకి పట్టించి ఎంతో టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు ఈ ఫిష్ ఫ్రై. అలా సాంబార్లో కానీ లేక అన్నంలోకి సైడ్ డిష్గా పెట్టుకుని తింటే ఇంకా మీరు ఆహా అనాల్సిందే. ఇంకా ఆలస్యం ఎందుకు, మరి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. వెల్కమ్ టు బాలా వెంకట్ కిచెన్. ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ జీరా పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ పసుపు, సరిపడా ఉప్పు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ కార్న్ పౌడర్ అండ్ ఒక నిమ్మకాయ బద్దని అలా పిండేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసుకోవాలి. ఎంత బాగా కలుపుకోవాలంటే అవన్నీ కలుపుకుంటే చేప ముక్క కలిపేస్తే టేస్ట్ వచ్చి ఎంత బాగా కలిపేసుకోవాలి. అండ్ ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసేసుకుని మళ్ళీ మిక్సప్ చేసేసుకోవాలి. ఇది పేస్ట్ లాగా ఉండడం కోసం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం. చూడండి, ఇలా పేస్ట్ లా వచ్చేసింది కదా మొత్తం అంతా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఈ చేప ముక్కల్ని స్లైడ్స్ అంటే ఫ్రై కోసం కట్ చేసినవి స్పెషల్గా మనం అది చెప్తే వాళ్ళు కట్ చేసి ఇస్తారు. సో ఇప్పుడు ఈ చేప ముక్కలకి మనం కలుపుకున్న ఆ మిశ్రమాన్ని అంతా కూడా చేప ముక్కలకి పట్టించేసుకోవాలి. చూడండి, ఇలా ఫిష్ ముక్కని అలా చేతిలో పట్టుకొని ఇంకో చేతితో మసాలా పట్టి చక్కగా నీట్గా వాటికి అద్దేయాలి. వాటికి అవి అద్దితేనే చేప ముక్కలు మనం ఫ్రై చేసినప్పుడు టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఆ మిశ్రమాన్ని కలిపిందే వాటికి అద్దడానికి కాబట్టి చాలా జాగ్రత్తగా ఒకదాని తర్వాత ఒకటి తీసుకొని ముళ్ళు మనకి గుచ్చుకోకుండా స్మూత్గా మిశ్రమాన్ని మనం కలిపేసుకుందాం. చూడండి, ఆ ఫిష్ ముక్కలకి ఎంత బాగా పట్టించేసానో కదా. అలా ప్రతి ఒక్క దానికి కూడా మనం కలుపుకున్న మిశ్రమాన్ని ఫిషెస్కి పట్టించేయాలన్నమాట. ఈ ఫిష్ ముక్కలు కూడా చాలా సన్నగా ఉండాలి. అంటే మన కర్రీలో కాకుండా ఫిష్ ఫ్రైకి ఉండే ఫిషెస్ మళ్ళీ వేరుగా ఉంటాయి, కట్ చేసుకునే విధానం వేరుగా ఉంటుంది. సో చూసారు కదా, ఇప్పుడు అన్నింటికి నేను అలా పట్టించేసాను ఆ మిశ్రమాన్ని. ఫైనల్ వన్ దీనికి కూడా ఫిష్ ఫ్రై మిశ్రమాన్ని మొత్తాన్ని దీనికి పట్టించేసాను. ఎంత బాగా అద్దుతున్నానో కదా. ఇప్పుడు వీటిని తీసుకెళ్ళి 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేయాలి. 1 అవర్ తర్వాత చూడండి ఇలా అయిపోతుంది అనమాట ఫిష్ ఫ్రై ముక్కలు. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే చాలా స్మూత్గా తింటుంటే చాలా మెత్తగా చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు ప్యాన్ మీద ఒక 5 స్పూన్ల ఆయిల్ వేసేసుకుందాం. 5 స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నా కదా, అది హీట్ ఎక్కగానే ఆ ముక్కల్ని ఒకదాని తర్వాత ఒకటి దాని మీద వేసేసుకుందాం. ఇప్పుడు 1 సైడ్ చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్ తిప్పుకుందాం. చూడండి, ఇలా 1 సైడ్ ఫ్రై అయిపోయాయి కదా, ఈ సైడ్ కూడా ఎంత చక్కగా గోల్డెన్ కలర్లో వచ్చేసాయో చూసారా. ఇలా ఫ్రై అయితే ఎంత టేస్టీగా ఉంటాయంటే అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. టేస్ట్ అంత బాగుంటుందండి నిజంగా. ఇలా గనక మనం చేసుకున్నామంటే ఫిష్ ఫ్రై ఎంత బాగా వస్తుందంటే చెయ్యని వాళ్ళు కూడా అంత ఈజీగా చేసేస్తారు. ఇది పెద్ద విద్య కూడా కాదు, చాలా సింపుల్గా మసాలాలన్నీ మంచిగా అన్నీ కలిపేసుకుని ఫిష్కి పట్టించేసి చక్కగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ చాలామంది ఏంటంటే ఎక్కువ ఆయిల్ వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటారు, అంటే డీప్ ఫ్రై. దానివల్ల ఏమవుతుందంటే ఆయిల్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఇలా చక్కగా కొద్దిగా ఆయిల్ వేసుకుని మళ్ళీ చూడండి, మళ్ళీ మిశ్రమాన్ని పట్టించిన ఫిష్ ముక్కలన్నింటిని కూడా ప్యాన్ మీద అలా ఫ్రై చేసేసుకున్నాను. చూడండి, ఇప్పుడు మళ్ళీ టర్న్ చేసేసుకున్నాను, గోల్డెన్ కలర్లో వచ్చేసాయి కదా. ఇలా తక్కువ ఆయిల్తో కూడా ఫిష్ ఫ్రైని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎక్కువ ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే ఆయిల్ వేస్ట్ అయిపోతుంది, ముక్కలు దానికి అంటుకుపోతాయి, ఆ ఫిష్ ఫ్రై సరిగా రాదు. ఇలా తవ మీద చక్కగా అలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఫైనల్ అవుట్పుట్ లుక్ చూడండి ఎంత బాగుందో కదా. అసలు చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది. దీన్ని గనక సాంబార్లో కానీ అన్నంలో సైడ్ డిష్గా కానీ పెట్టుకుని తింటే ఆహా, టేస్ట్ అద్దరిపోవాల్సిందే. ట్రై చేయండి మీరు కూడా తప్పకుండా. అండ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ ముందుకు ఇంకో వీడియోతో ఉంటాను. బాయ్ బాయ్.